విష జ్వరాలతో హుజూర్ నగర్ నియోజకవర్గం పడకేసింది. ఊర్లకు ఊర్లు డెంగ్యూ, మలేరియా జ్వరాలతో మంచం పట్టాయి. గ్రామాలు, పట్టణాల్లో కనీసం దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. చాలా వరకు గ్రామ పంచాయతీల్లో కనీసం ఫాగింగ్ యంత్రాలు లేవంటున్నారు. జ్వర పీడితులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం విష జ్వరాలతో పడకేసింది. ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే రోగుల్లో అధిక సంఖ్యలో జ్వర పీడితులే ఉంటున్నారు. ప్రతి గ్రామంలో సుమారు 10 నుంచి 20 మందికి పైగా జ్వరాల బారిన పడుతున్నారు. అందులో ప్రతి చోట రోజుకు 2 నుంచి 3 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. జ్వర బాధితుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు వైద్యశాలల్లో జలుబు, జ్వరం, విరేచనాలు, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగులే అధికంగా కనిపిస్తున్నారు. దీనికి తోడు కీళ్లు, కాళ్ళ నొప్పులు సమస్యలతో బాధపడుతున్న కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. హుజూర్ నగర్ పట్టణంలో భారీగా విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. ఈ మండలంలో రోజుకు 100కు పైగా ఫీవర్తో ఆసుపత్రి బాట పడుతున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు 30 వరకు ఉండే ఓపీ సంఖ్య ఇటీవల 100 వరకు చేరింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని బూరుగడ్డ, లక్కవరం, అమరవరం గ్రామాల్లో అధిక స్థాయిలో విష జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఊర్లకు ఊర్లు జ్వరంతో మంచమెక్కినా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కూలి పనికి వెళ్తే కానీ డబ్బులు రాని పరిస్థితుల్లో వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తమ ప్రాణాలు కాపాడుకోవాలి, ఎలా బ్రతకాలని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం ఉజ్జునార్ మల్లాన్ని తీసుకున్నట్టయితే బూరుగడ్డ గ్రామంలో గత 45 రోజులుగా గ్రామం మొత్తం కూడా విష జ్వరాలతోని తల్లడిల్లిపోతూ ఉన్నది. ఇలా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్పందించే పరిస్థితి లేదు. స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ యొక్క హుజూర్ నగర్లోనే పరిస్థితి ఈ రకంగా ఉంటే మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఎటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గతంలో జూన్ మాసం వచ్చిందంటే గ్రామాల్లో శానిటేషన్ ఉండేది, అదేవిధంగా బ్లీచింగ్ చల్లేవారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. ఎక్కడ మురుగు నీళ్లు ఉన్నా కానీ ఆ నీళ్లను శుభ్రం చేయించడం, లేదా అక్కడ బ్లీచింగ్ లాంటిది వేయడం, అక్కడ ప్రజలకు కొంత చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసేది. అంతేకాకుండా గత ప్రభుత్వం గ్రామాలలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ యొక్క గ్రామాల లోపల ట్రాక్టర్లు, తర్వాత ఈ డంపింగ్ యార్డులు, వీటిలో ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ ట్రాక్టర్ల ద్వారా చెత్త చెదారాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆ డంపింగ్ యార్డు చేయడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవి. కొందరు జ్వర బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ప్రైవేటు వైద్యులు డెంగ్యూ చికిత్సకు ఒక రోగి నుంచి 40,000 నుంచి ₹1,00,000 వరకు దోపిడీ చేస్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గాయని వాటిని ఎక్కించాలని రోగుల జేబులకు గుల్ల చేస్తున్నారు. సాధారణ జ్వరానికి వెళ్లిన వారికి వివిధ రకాల టెస్టుల పేరుతో ₹1,00,000 వరకు బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం హెల్త్ క్యాంపులనైనా నిర్వహించకపోవడం వల్ల ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి వేలకు వేలు నష్టపోతున్నామని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికీ 10 రోజుల నుంచి విష జ్వరాలు వస్తున్నా గానీ ఏ అధికారి గాని ఎవరు గాని వచ్చి చూసిన దాఖలాలు లేవు. ఒక్కొక్క రోడ్లు చూస్తే డ్రైనేజీలు నిండి దోమలు, ఈగలు, వాటితో పాటు ఓన్లీ ఆశా వర్కర్లు వచ్చి చూసిపోతున్నారు. కానీ నామకే వాస్తిగా ఏ అధికారి కూడా, ఒక డాక్టర్ గారు కూడా ఇంతవరకు వాళ్ళని పరిశీలించిన దాఖలాలు లేవు. ఒక్కొక్క కుటుంబంలో ₹50,000, ₹60,000 వెచ్చించి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి దాపురించింది. ఒక్కొక్క కుటుంబం, ఎస్సీ కుటుంబంలోనే లేని కుటుంబాలు కూడా ఈరోజు 50,000, 60,000 చూపించుకొని అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీన్ని తక్షణమే ఎవరైతే మాకు వేసిన అధికారి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి వాళ్ళని చూపించి వాళ్ళకి ఏవైతే వసతులు కావాలనో ఆ వసతులన్నీ చూపించాలని మా గ్రామం నుంచి కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ గ్రామంలో జరిగే విష జ్వరాలను తక్షణమే స్పందించి వాళ్ళకి కావాల్సిన వైద్యం చేపియాలని మా గ్రామం తరపున, ప్రజల తరపున మేమందరం కోరుకుంటున్నాము. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లో మురుగు కాల్వలను సరిగా శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో మురుగు కాల్వల నిర్మాణాలు సరిగా లేవు.
ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు నిలుస్తోంది. ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయి. నీటి గుంతలతో పాటు మురుగు కాల్వలు, పగిలిన కుండలు, తొట్లు, డ్రమ్ముల్లో నీటి నిల్వ కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతుంది. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాల్సి ఉండగా ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ విష జ్వరాలు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 20,000 అయినాయి, బాబుకి ఒక 20,000 దానికైనాయి. రక్త పరీక్షలు ఏం చేయించినా కానీ మా వల్ల కావట్లేదు, వదిలేసుకున్నాం, చూస్తున్నాం. మరి ఏమైనా ఉంటే పేదవాళ్ళని మరి బుద్ధిరిచ్చి ఏమైనా చేయండి. అసలు అవిటి ఆయన మళ్ళీ పెద్ద ఆపరేషన్ అయింది, తొగురు పెట్టించుకోవట్లేదు. ఈగలు, దోమలు, అసలు నీళ్ళు నల్ల నీళ్ళు కూడా సరిగా రావట్లేవు. ఇంట్లో అందరూ బాగలేదండి. మరి మా ఇల్లు ఏందో మరి మేమేందో మాకు ఆయన పట్టించుకున్న వాళ్ళు ఉంటే పట్టించుకోండి. పేదతం ఇద్దరు ఇట్లనే ఉన్నారండి. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మురుగుతురు ఇంట్లో, అసలు లేకుండా పంతురు. 40,000 అయినాక తగ్గట్లేదు. డెంగీ ప్రబలడానికి ప్రధాన కారణమైన దోమల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్, నేరేడుచెర్ల మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఫాంగింగ్ చేయడం లేదు. చాలా వరకు గ్రామ పంచాయతీల్లో ఫాంగింగ్ యంత్రాలు లేవు. ఉన్న కొన్ని చోట్ల అవి పనిచేయడం లేదు. ఒక్కసారి ఫాంగింగ్ చేయాలంటే కనీసం 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుండడంతో నిధుల కొరత కారణంగా ఫాంగింగ్ చేయడం లేదని తెలుస్తోంది. పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడమే కాకుండా కనీసం లైటింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని అంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.